ఒక కొత్త పని మొదలుబెట్టాలన్నా, ఏదైనా లక్ష్యం వైపు అడుగు వెయ్యాలన్నా, సరిగ్గా సిద్ధంగా ఉన్నామని ఫీలింగ్ కోసం ఎంత కాలంగా ఎదురుచూస్తున్నాం. ఒక్క క్షణం దీని గురించి ఆలోచిస్తే ఆ సమాధానం మనల్ని ఆశ్చర్యపరచవచ్చు. చాలామందిలాగే మనం కూడా ఏదో గొప్ప ప్రమాణాల కోసం ప్రయత్నిస్తున్నామని అనుకుంటాం. కానీ మనం పరిపూర్ణత లేదా పర్ఫెక్షనిజం అని పిలిచే దాని వెనుక ఒక చీకటి కోణం దాగి ఉంది. అది మనల్ని ముందుకు నడిపించట్లేదు, నిజానికి వెనక్కి లాగుతోంది. అంటే మనం హై స్టాండర్డ్స్ కోసం కష్టపడటం లేదు, అసలు మనకోసం తయారు కాని ఒక ప్రమాణంతో మనల్ని మనమే చిత్రవద చేసుకుంటున్నాం. ఇది మనకు స్ఫూర్తినిచ్చే ఒక లక్ష్యంలా అనిపించొచ్చు, కాని నిజానికి మనల్ని బంధించే ఒక పంజరం. ఆ ఒక్క పరిపూర్ణమైన క్షణం కోసం, అన్నీ పర్ఫెక్ట్గా కుదరడం కోసం ఎదురుచూస్తూ ఉంటే సమయం ఇసుకలా జారిపోతూనే ఉంటుంది. మనం అలా ఎదురుచూస్తూ ఉండగానే అసలైన జీవితం మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంది. అయితే మరి ఈ ఎదురుచూపుల వెనుక ఉన్న అసలు శక్తి ఏంటి? అది మన లోపలే దాక్కునున్న ఒక నియంత. దాన్నే సైకాలజీలో పరిపూర్ణతావాదం నీడ అంటారు. సరే, ఇప్పుడు ఆ నీడ లోపలికి వెళ్ళి దాని అసలు స్వరూపమేంటో అర్థం చేసుకుందాం. ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ సిద్ధాంతాల ప్రకారం మనందరిలో ఒక నీడ ఉంటుంది. అంటే మనం ఒప్పుకోవడానికి ఇష్టపడని మనలోనే ఒక భాగమనమాట. ఈ పరిపూర్ణతవాదం నీడ కూడా అలాంటిదే. ఇది ఎప్పటికీ చేరుకోలేని ఆదర్శాలను మన ముందు పెడుతుంది. మనల్ని నిరంతరం విమర్శిస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మనకు దారి చూపే ఒక మంచి ఫ్రెండ్ లాంటిది కాదు, ఇది ఒక క్రూరమైన నియంత లాంటిది. అందుకే దీన్ని ఆదర్శం యొక్క క్రూరత్వం అని కూడా అంటారు. ఇది మనల్ని ప్రోత్సహించదు, శాసిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది. ఈ లోపలి గొంతు మనల్ని బాగుచేయాలని చూడటం లేదు. నిజానికి అది మన అసలు స్వరూపాన్ని, మనలోని చిన్న చిన్న లోపాలని అసహించుకుంటుంది. మనమెప్పటికీ సరిపోము అనే భావనను మనలో బలంగా నాటుతుంది. ఇంత హాని చేస్తున్నా సరే మనం ఈ పరిపూర్ణతవాదాన్ని ఎందుకు ఇంత గట్టిగా పట్టుకునుంటాం? ఎందుకంటే మనకు తెలియకుండానే అది మనకొక ముఖ్యమైన పని చేసి పెడుతోంది. దాని వెనక దాగున్న ఆ రహస్య ఉద్దేశ్యమేంటో ఇప్పుడు చూద్దాం. మన లోపలున్న ఈ నియంతకు ఇంత పవరివ్వడానికి ఒకటే కారణం. పైకి కనిపించకపోయినా అది మనల్ని ఏదో ఒక దానినుంచి కాపాడుతోందని మనం నమ్ముతాం. అదొక రక్షణ కవచంలా పని చేస్తోందని భావిస్తాం. దీన్ని ఒక లోడ్ బేరింగ్ స్ట్రక్చర్లా ఊహించుకోండి. ఒక బిల్డింగ్లో బరువును మోసే పిల్లర్లాగా మన పరిపూర్ణతవాదం కూడా ఒక పెద్ద మానసిక భారాన్ని మోస్తోంది. అది మనల్ని విమర్శలు, తీర్పులు, ఇంకా ఫెయిల్యూర్ నుండి కాపాడే ఒక కవచం అన్నమాట. మనమేమో ఏదో పెద్ద అవార్డు గెలవడానికి, గొప్ప స్థాయికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని అనుకుంటాం. కాని లోపల జరుగుతున్నది వేరు. విమర్శల నుండి, జడ్జిమెంట్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఢాలు వెనుక దాక్కుంటున్నాం. ఎందుకంటే ఒక పనిని మనం ఎప్పటికీ పూర్తి చెయ్యకపోతే దాన్ని ఎవరూ విమర్శించలేరు కదా. సరే, ఈ నియంతను గుర్తించాం, దాని ఉద్దేశమేంటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని గద్దె దించే సమయం వచ్చింది. పరిష్కారం మనమనుకున్నంత కష్టమేమి కాదు, కాని దానికి కొంచెం ధైర్యం కావాలి. ఇంతకీ ఆ మార్గమేంటో చూద్దామా? సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మన బ్రెయిన్ చెప్పే మొదటి మాట ఇంకా కష్టపడు, ఇంకా పర్ఫెక్ట్గా చెయ్యి. కాని ఇక్కడ అసలు సమస్యే ఆ ఆలోచనా విధానం. ఆ హ్యామ్స్టర్ వీల్ మీద ఇంకా వేడంగా పరిగెత్తడం పరిష్కారం కాదు. దాని నుండి కిందకు దిగడమే అసలైన పరిష్కారం. అసలైన పరిష్కారం ఇదే: నియంత్రణను వదులుకోవడం. అంటే మన లోపలి నియంత చేతులున్న ఆయుధాన్ని లాక్కోవడం. ఇది బలహీనత కాదు, ఇదే నిజమైన బలం. దీనికి చాలా ధైర్యమవసరం. నియంత్రణను వదులుకోవటం అంటే ఏంటి? మన అసంపూర్ణమైన పనిని, మనలోని లోపాలను, మన అసలు స్వరూపాన్ని ఈ ప్రపంచానికి చూపించడం. అవును, ఈ ఆలోచనే చాలా భయపెట్టొచ్చు, ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన కలగవచ్చు. కాని స్వేచ్ఛకు, విముక్తికి ఇదే ఏకైక మార్గం. ఇప్పుడు ఈ నియంతను గద్దెదించడానికి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. కేవలం 2 అడుగులతో ఈ రోజు నుండే మన స్వేచ్ఛను తిరిగి పొందటం మొదలుపెట్టొచ్చు. మొదటి స్టెప్: మన అసంపూర్ణమైన పనిని కావాలనే ఇతరులతో పంచుకోవాలి. దీనివల్ల పర్ఫెక్ట్గా లేకపోయినా పర్వాలేదు, ప్రపంచం ఏమీ కూలిపోదు అని మన బ్రెయిన్కు ఒక కొత్త పాఠం నేర్పుతాం. రెండవ స్టెప్: పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే యాక్షన్ తీసుకోవాలి. దీని ద్వారా ఇకపై బాస్ నేను,
నువ్వు కాదు అని మన లోపరి నియంతకు ఒక గట్టి సందేశం పంపుతాం. ఉదాహరణకి, ఒక రఫ్ డ్రాఫ్ట్ను స్నేహితుడికి పంపొచ్చు, ఒక చిన్న స్కెచ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యొచ్చు, లైటింగ్ సరిగ్గా లేకపోయినా పర్లేదు, ఆ వీడియోని రికార్డ్ చేసేయండి. ప్రతి చిన్న అసంపూర్ణ చర్య ఆ నియంతపై మనం సాధించిన ఒక విజయమే. గుర్తుంచుకోవలసిందేంటంటే, అసలైన మార్పు మరింత కష్టపడటంలో లేదు, మన చేతిలో కంట్రోల్ ఉంది అనే భ్రమను వదిలేయటంలో ఉంది. స్వేచ్ఛగా, సృజనాత్మకంగా, ఇంకా అసంపూర్ణంగా ఉండటానికి మనల్ని మనం అనుమతించుకోవటంలో ఉంది. ఇప్పుడు మనవంతు దేనికోసమో ఇంకెంతకాలం ఎదురుచూస్తాం? ఈరోజు ఆ పరిపూర్ణతవాదాన్ని కాస్త పక్కన పెట్టి మనం తీసుకోబోయే ఆ ఒక్క చిన్న, ధైర్యమైన, అసంపూర్ణమైన అడుగు ఏది? దాని గురించి ఆలోచించండి మరియు ఆ అడుగు వేయండి. మన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది.